పురుషులకి మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు ఏ క్వాలిటీ క్వాంటిటీ అన్ని చూస్తారా ఆఫ్ ద స్పర్మ్? యా, సో బేసికల్లీ మనం స్పర్మ్ అనాలిసిస్ ఇస్తాము. స్పర్మ్ అనాలిసిస్ ఇవ్వడానికి కూడా చాలా మెటిక్యులస్గా ఇవ్వాలండి. ఈ రోజు కపుల్ వచ్చారు, ఈ రోజు మీరు స్పర్మ్ ఇవ్వండి అంటే నో, వీ కెనాట్ టెస్ట్ ద సెమెన్ జస్ట్ రైట్ నౌ. స్పర్మ్ టెస్ట్ ఇవ్వాలి అంటే అబ్స్టినెన్స్, అంటే హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత అట్లీస్ట్ ఒక 3 to 4 days గ్యాప్ ఉండాలి. కొందరు నిన్నే ఇంటర్ కోర్స్ అయ్యి వస్తారు, ఈరోజు స్పర్మ్ ఇస్తారు, క్వాంటిటీ తక్కువ వస్తుంది, సో కౌంట్ తక్కువ అని టెన్షన్ పడతారు. అక్యురేట్ గా ఉండదు. ఎస్, డెఫినెట్లీ. కొంతమంది నెల ముందు ఎప్పుడో కలిసి ఉంటారు, వాళ్ళ కుదరక ఈ రోజు వచ్చారు, సో ఆల్ డెడ్ స్పర్మ్స్, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది బట్ ఎవ్రీథింగ్ విల్ బి డెడ్ ఇన్ దట్. సో ఇలా రాంగ్ రిపోర్టింగ్ ఉంటుంది. జస్ట్ 3 or 4 days కలిసి ఉన్న తర్వాత గ్యాప్ ఇచ్చి స్పర్మ్ అనాలిసిస్కి వస్తే కరెక్ట్గా స్పర్మ్ శాంపుల్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ప్రాపర్ హైడ్రేషన్ అండ్ దెన్ అడిక్వేట్గా స్పర్మ్ ల్యాబ్లోనే కలెక్ట్ చేసుకోవాలి, మనం ఇన్ హౌస్ కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంట్లో కలెక్ట్ చేసి తీసుకురావటము అలా కాకుండా సెంటర్లో వచ్చి ఒక స్టెరైల్ స్పర్మ్ బాటిల్లో మనం స్పర్మ్ కలెక్ట్ చేసి ఇచ్చిన దాన్ని టెస్ట్ చేస్తే అక్యురేట్ స్పర్మ్ కౌంట్ తెలుస్తుంది మనకి. సో క్వాలిటీ అనేది తెలియదండి, క్వాంటిటీ వీ కెన్ సీ. క్వాంటిటీ ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది, కదులుతున్నాయా లేదా, అసలు స్పర్మ్స్ చనిపోయి ఉన్నాయా, పస్ సెల్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఉందా స్పర్మ్లో, ఇవన్నీ కూడా చూస్తాం, నాట్ జస్ట్ ద స్పర్మ్ పారామీటర్స్. అండ్ క్వాలిటీ అనేది తెలుసుకోవడం చాలా కష్టం. మనకు కౌంట్ తెలుస్తుంది బట్ స్పర్మ్ ఎంత యాక్టివ్ ఉంది, ఇది ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతుందా లేదా అనే దానికి టెస్ట్ ఉండదు అనమాట. యూజువలీ ఆవ్యులేషన్ పీరియడ్ నుంచి ఆవ్యులేషన్ పీరియడ్లో టిపికలీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ స్పర్మ్ యాక్టివ్గా ఉంటుంది? 72 hours అంటారు, రైటేనా? 72 hours వరకు ప్రెగ్నెన్సీ దాల్చడానికి అవకాశం ఉంటుందంటారు కదా. సో టిపికలీ మరి అంటే మీరు టెస్ట్ చేసినప్పుడు 72 hours వరకు, ఇంటర్ కోర్స్ అయిన 72 hours వరకు మళ్ళీ కొత్త స్పర్మ్ ప్రొడ్యూస్ కాదా పురుషుల్లో? స్వప్న గారు, ఇది ట్రిక్, అంటే మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ స్పర్మ్ కంటే ఏంటంటే ఎగ్ టైం ఇంపార్టెంట్. సో విమెన్లో ఎగ్ విడుదలైన తర్వాత 24 to 30 hours మాత్రమే ఇట్ విల్ వెయిట్ ఇన్ ద ట్యూబ్. సో ఎగ్ ఇస్ లైక్ అ రాణి, ఎవ్రీబడి షుడ్ కమ్ టు ఇట్. స్పర్మ్ ఈస్ ద వన్ విచ్ షుడ్ ట్రావెల్ టు ది ఎగ్ అండ్ ఫర్టిలైజ్ ఇట్. సో ఎగ్ విల్ వెయిట్ ఇన్ ద ట్యూబ్ జస్ట్ ఫర్ 24 to 30 hours. Is it coming, is it fertilizing, then it will form an embryo. If it's not coming, it will degenerate. అట్లా అన్నమాట. సో ఎగ్ స్టేస్ ఓన్లీ ఫర్ 24 hours. సో అది మనం కరెక్ట్గా క్యాచ్ చేయాలి. యాజ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ టు డూ దిస్. ఎంతసేపు అయింది ఓవ్యులేట్ అయ్యి, ఇంకెంత టైం ఉంది, ఎంత సేపట్లో వీళ్ళు కలిస్తే ప్రెగ్నెన్సీ రావచ్చు, ఆర్ షీ ఈజ్ ఆల్రెడీ ఓవ్యులేటెడా, ఇంకా ఛాన్స్ పోయిందా, ఇవన్నీ కూడా మాకు స్కాన్స్ ద్వారా క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో ద మెయిన్ ఫ్యాక్టర్ ఇస్ ది ఎగ్. అండ్ స్పర్మ్ ఒక్కసారి బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత 2 to 3 days, లైక్ 48 to 72 hours ఉంటుంది అనమాట. సో ఎగ్ రిలీజ్ అయ్యే కంటే ముందు ఒకసారి స్పర్మ్ వేసుకోవచ్చు, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు, సో దట్ మనం టైమింగ్ మిస్ అవ్వము. సో అట్లా స్పర్మ్ లైఫ్ స్పాన్ ఇస్ మోర్ దెన్ ఎగ్ లైఫ్ స్పాన్. ఓకే.